కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లోయర్ ట్యాంక్మెంట్లోని ఆయన ఆశ్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో భక్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన ప్రాణం విడిచినట్టు ప్రకటించారు. బాలసాయిబాబాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా భక్తులు ఉన్నారు. కర్నూలు, హైదరాబాద్లో ఆశ్రమాలు ఉన్నాయి. సాయిబాబా అవతారంగా తనకు తాను ప్రకటించుకుని గత కొన్ని దశాబ్దాలుగా భక్తులకు బోధనలు చేశారు. మనిషి నిత్యం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలని, అందుకు మనసును సిద్ధం చేసుకోవాలని ప్రబోధించేవారు. కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో సమాధి చేయనున్నట్లు భక్తులు తెలిపారు. చాలా షాక్లో ఉన్నాం మేము. రామారావు గారు మేనేజింగ్ ట్రస్టీ మా ఫాదర్. ఆయన కాల్ చేసి చెప్పారు, సాయంత్రము స్వామివారిని కర్నూలు ఆశ్రమానికి తీసుకొని వస్తాను అని చెప్పారు. జనవరి 14 బర్త్డే సార్. బర్త్డేకి చాలా గొప్పగా చేసి కుట్టి మిషన్లు, తోపుడు బండ్లు ఎంతమందికి ఎన్నో సాయం చేస్తుంటాడు ఆయన. 14కి బర్త్డేకి అన్ని ప్లాన్ చేసుకుంటుంటారు అంతా.